మొందా తుఫానుపై కలెక్టర్లు ఎస్పీలతో ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పునరావాస కేంద్రాలను ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయలతో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను కారణంగా ఆస్తి ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. వైసీపీ శవ రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితిలో కూడా శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ హయాంలో తిరుపతిలో వరదలొస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సేవలు అందించామే తప్ప శవ రాజకీయాలు చేయలేదన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై వైసీపీ మీడియా ఇస్తున్న కథనాలు చూస్తుంటే కోడికత్తి విషయంలో రాసిన కథనాలను, నారాసురు రక్త చరిత్ర రాసిన కథనాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. విశాఖకు గూగుల్ సెంటర్ వచ్చినందుకు ఓర్వలేకి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రవి నాయుడు విమర్శించారు. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ధర్మవరం యువకుడిని మంత్రి సత్యకుమార్ సన్మానించారు. అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి దాదాపు 10 మందిని రక్షించిన యువకుడు హరీష్ ను మంత్రి సత్యకుమార్ సన్మానించారు. బస్ అద్దాలను పగలగొట్టి కొంతమందిని కాపాడినట్లు హరీష్ చెప్పారు. అయితే అందరినీ కాపాడలేకపోయానని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. కోనసీమ జిల్లా కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని వాసంశెట్టి అన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, పాలు, ఆహారం, ఇతర సదుపాయాలను కల్పించాలని అధికారులకు మంత్రి వాసంశెట్టి ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య బృందాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. తాము సమ్మెలో ఉన్నప్పటికీ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. వ్యాధి నిరోధక చర్యలు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే వైద్య సహాయక చర్యల్లో తమ ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. క్లిష్ట సమయంలో ప్రజారోగ్యం పరమావధిగా పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మొంతా తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లా ప్రత్యేక అధికారిగా ఆమ్రపాలి నియమితులయ్యారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను ఆమ్రపాలి సందర్శించారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం మంగినిపూడి బీచ్ ను సందర్శించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన కోన శశిధర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యల కోసం ఒంగోలు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, కొత్తపట్నం, పాకల తీర ప్రాంతాల్లో సముద్ర స్నానాలను నిలిపివేశారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ బృందం ఒంగోలు చేరుకుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో అధికారులు అప్రమత్తమయ్యారు. కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. స్వతంత్రపురం, విశ్వనాథపల్లి, కొత్తపాలెంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. అలాగే మోపిదేవి మండలం వార్పుల్లోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జీవన్ నవీన్ పరిశీలించారు. విజయవాడ దుర్గమ్మ సాక్షిగా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. తాను చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నానని చేతిలో హారతి కర్పూరం వెలిగించి అమ్మవారి ఎదుట సత్య ప్రమాణం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే తానేనని అన్నారు. ఆశాబహులు ఎవరైనా ఉంటే పక్క నియోజకవర్గాల్లో వెళ్లి ప్రయత్నం చేసుకోండన్నారు. లేదా జగన్మోహన్ రెడ్డిని విన్నవించుకోండని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు తప్ప ఇంకెక్కడ ఎవరికీ అవకాశం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా గుల్ల గంగమ్మ, భరద్వాజ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఆకుల శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన ట్రస్ట్ బోర్డు ఈ నెల 13న చైర్మన్ రమేష్ నాయుడు సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజు గైర్హాజరైన సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఖమ్మంగా తీర్చిదిద్దటమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంకల్పమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ తెలిపారు. తుమ్మల యువసేన ఆధ్వర్యంలో చేపట్టిన క్లీన్ ఖమ్మం, స్వచ్ఛ ఖమ్మం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్రాత్మక కట్టడమైన ఖిలా ప్రాంతాన్ని క్లీన్ చేసేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. ప్రతి నెల 2 రోజులు ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. రానున్న 40 నెలల్లో ఖమ్మం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని, వరి వేస్తే ఉరే అని ప్రచారం చేస్తే ప్రజాప్రభుత్వంలో వరికి బోనస్ ఇచ్చి రైతులకు బాస్టగా నిలిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. రైతులెవరిని ఇబ్బందులకు గురి చేయొద్దని సీసీఐ అధికారులకు మంత్రి సురేఖ సూచించారు. జూబ్లీహిల్స్ లో మజ్లిస్ కు బీజేపీకి మధ్యనే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూబ్లీహిల్స్ కు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కమల నేతలు సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని హరీష్ రావు దోచుకున్నారని, దానిపై విచారణ చేపట్టాలన్నారు. 500 కోట్ల అక్రమ సొమ్ముతో మోకిలాలో బిజినెస్ పెట్టారని కవిత చేసిన ఆరోపణలను ఎంపీ చామల గుర్తు చేశారు. హరీష్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ మంత్రులకు బీఆర్ఎస్ నేతల మధ్య మాటల మంటలు మండుతున్నాయి. ఇటీవలి కేబినెట్ భేటీలో మంత్రులు పర్సనల్ పంచాయతీల సెటిల్మెంట్లు చేసుకున్నారని విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేతలకు నిరూపించాలని మంత్రి లక్ష్మణ్ సవాల్ విసిరారు. మినిస్టర్ అడ్లూరితో హరీష్ కాదు తానే చర్చకొస్తానని సవాల్ విసరడంతో పొలిటికల్ రచ్చ పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అటఫ్లా ప్రభుత్వమని, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తాను నిరూపిస్తానని మంత్రి లక్ష్మణ్ తనతో చర్చకు రావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటికి పిలిచి వార్నింగ్ ఇస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా అధికారులపై వేధింపుల మీద సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. చర్చలకు వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా అభ్యర్థి పేరు, ఫోటోతో కూడా ఓటర్ స్లిప్స్ ను పంపిణీ చేస్తున్నట్లు ఆధారాలు ఆర్ఓకిచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఫ్రీ కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు అందుతున్నాయని మహిళలు చెప్తున్నారని చెప్పారు. తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన ఆరాధ్య దైవం జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని మొదటిసారిగా కల్వకుర్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని, ఏడాది వర్షాలు బాగా కురవడంతో పంట దిగుబడి బాగుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి రైతు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని రైతులను కోరారు. అనంతరం బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల క్యాంపును ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల సంక్షేమం కోసం పాటుపట్టమే ప్రభుత్వాల ధ్యేయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వెలికట్ట స్వాతి జిన్నింగ్ మిల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాం నుంచి 4,000 నుంచి 8,000 వరకు పత్తి ధరలు పెంచి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. తేమ శాతం విషయంలో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రఘునందన్ రావు హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందని, తమ తప్పిదాన్ని బీజేపీపై నెట్టేందుకు కుట్ర చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ విమర్శించారు. అధికారంలోకి రావాలి అని ఒకే ఒక్క లక్ష్యంతో ఇష్టారీతిగా తప్పుడు హామీలిచ్చి బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికి చెందిన ఎన్నిక కాదని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆయుధాల ప్రదర్శన జరిగింది. పోలీసులు చేస్తున్న సేవలు, ఆయుధాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆయుధాల ప్రదర్శన చేపట్టినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులతో పాటు ఎస్పీ జగదీష్ ఆయుధాలను పరిశీలించారు.
ములుగు వాజేడు మండలం అరుణాచలపురంలో రాస్తారోకో చేపట్టిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. భద్రాచలం నుండి వెంకటాపురం వాజేడు మండలాల్లో ప్రధాన రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, రోడ్లపై వాహనాలు నడపలేని పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు చెదరగొట్టడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రారంభించిన పత్తి కొనుగోలులో ఆందోళన చోటు చేసుకుంది. 8 నుంచి 12% కంటే ఎక్కువ తేమ ఉంటే పత్తి కొనుగోలు చేయమని అధికారులు చెప్పడంతో రైతులు ధర్నాకు దిగారు. తేమ అధికంగా ఉన్నా కూడా నిర్ధారించిన రేటుకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలగజేసుకుని సీఐఐ సీఎండీతో మాట్లాడారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పత్తిని కొనుగోలు చేయాలని సీఎండీని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో రైతులకు వేరుశెనగ విత్తనాలు ఇస్తుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు వాటిని రైతులకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారని రైతులు, బీజేపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో రైతులు బీజేపీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పల్లీలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వెంటనే వేరుశెనగ విత్తనాలు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు విద్యార్థులకు మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత మొండిచేయి చూపిస్తున్నాడని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోగా మోడల్ స్కూల్స్ నిర్వహిస్తామని, సన్నబియ్యం ఇస్తామని విద్యార్థులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారని, కూలీనాలీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ రహదారిలో సీసీ రోడ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ విద్యార్థులు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ రహదారి ఎదుట నీటి గుంతలో మొక్కలు నాటి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్కు వివిధ గ్రామాల నుంచి నిత్యం వేల మంది విద్యార్థులు వస్తున్నారు. గుంతల రోడ్లో విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నీటి గుంతల్లో మొక్కలు నాటి నిరసన తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, పీస్ కమిటీ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం మహాదానమని, ఆపద సమయంలో ప్రాణదానంగా ఈ రక్తదానం ఉపయోగపడుతుందని అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. భూ కబ్జా నుండి తమ భూములు కాపాడాలంటూ శామీర్పేట లియోనియా బాధితులు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం వినతి పత్రం అందించారు. ఇది ప్రైవేటు వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాదం అయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల చొక్కాల గ్రామ శివార్లోని గోదావరి పాయ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న 6 ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకుని తహసీల్దార్ ఆఫీస్కు తరలించారు. జేసీబీకి 50,000, ఒక్కో ట్రాక్టర్కు 50,000 జరిమానా విధిస్తున్నామని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. పేగు బంధం కాదనుకుని కడుపు తీపిని మర్చి కన్న బిడ్డల్ని అమ్మేసింది ఓ తల్లి. నల్గొండ జిల్లా ఎల్లాపురం తండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు 4 ఆడపిల్లలున్నారు. వారిలో 3, 4వ సంతానాన్ని దళార్ల ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన వారికి అమ్మేశారు. చెళ్లలను అమ్మవద్దని చిన్నారులు ఏడుస్తున్నా కనికరించలేదు. అయితే గిరిజన తండాలే టార్గెట్గా చేసుకున్న కొందరు దళార్లు ఆడపిల్ల పుట్టిందనే వివక్ష, పేదల ఆర్థిక అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చిన్నపిల్లలను వేరే ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. పాలమూరు జిల్లాలో కొలువుదీరిన కురుమూర్తి దేవాలయంలో కురుమూర్తి రాయుడు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి జరిగే ప్రతి తంతు అద్భుతమే, ప్రతి క్రతువు మహిమాన్వితమే, ప్రతి ఘట్టం అనేక రహస్యాలతో కూడుకున్నది. ఇలాంటి రహస్యాల్లో ప్రధానమైన స్వామివారికి పాదకుల ఊరేగింపు క్రతువు రేపు జరగనుంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే ఈ తంతు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామి, అమ్మవారికి దర్శనాల కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చామని ఆలయ అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అరుదైన ఘటన జరిగింది.
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలోని పుట్టలో పాలు పోయగా నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో స్వామివారి నాగేంద్రుడి రూపంలో వచ్చారని భావించి భక్తులు పూజలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మోంతా తుపాను కారణంగా మంగినపూడి బీచ్లో అలల ఉధృతి పెరిగింది. దీంతో పోలీసులు, మెరైన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. బీచ్లోకి పర్యాటకులను నిషేధించారు. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు. మోంతా తుపాను ప్రభావం కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు కాలనీలు నీట మునిగాయి. బీసీ కాలనీ, వాల్మీకి నగర్, ఇతర కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు నీళ్లు తోడుకునేందుకు అవస్థలు పడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వాల్మీకి విగ్రహం, రైల్వే గేట్ ప్రాంతంలోని రహదారిలో మోకాల్లోతు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా మురుగు కాలువలు పొంగడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతాల్లో మోంతా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తీర గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అధికారులు ముందస్తుగా పేరుపాలెం బీచ్ ను మూసేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ ను జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సముద్ర తీర గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తుపాన్ నేపథ్యంలో కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడిలో ఓ టీచర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అవిడి మోడల్ ప్రైమరీ స్కూల్ కు చెందిన టీచర్ ఆలేటి దుర్గాప్రసాద్ తుపానుపై గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. తుపాను సందర్భంగా స్కూళ్లకు సెలవివ్వడంతో ఇంటి వద్ద ఉండాల్సిన ఆ ఉపాధ్యాయుడు గ్రామంలో వీధి వీధికి వెళ్లి తుపానుపై ప్రజలను మైక్ ద్వారా అప్రమత్తం చేస్తున్నాడు. తుపాను సమయంలో ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై చిరంజీవి సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గ్రామ పరిపాలనాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వేముకుంటకు చెందిన రైతు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధిత రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఏఓ శ్రీనివాస్ నాయక్ 30,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు. జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. బస్సు ప్రమాదంలో 19 మంది మరణించగా 18 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. అందులో 2 మృతదేహాలను కర్నూలులోనే బంధువులు, అధికారులు అంత్యక్రియలు చేశారు. తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా వారు కర్నూలు శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపించారు. నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబం అంత్యక్రియలు వారి బంధువులు స్వగ్రామంలో నిర్వహించారు. గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కడసారి వీడ్కోలు పలికారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కాకల సురేష్ పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కర్నూలు ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదంలో మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన తల్లి కూతుళ్ల మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగించారు. డిఎన్ఏ రిపోర్టుల ఆధారంగా తల్లి సంధ్యారాణి, కూతురు చందనంగా అధికారులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. ఇవాళ తెల్లవారుజామున మృతదేహాలు గ్రామానికి చేరుకోగా బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతుల బంధువులను మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. వైష్ణవి సిల్వర్ మర్చెంట్ దుకాణంలోకి చొరబడి 9 కిలోల వెండి, తులం బంగారం, కొంత నగదు చోరీ చేశారు. ఎలక్ట్రిక్ కట్టర్తో షట్టర్కు రంధ్రం పెట్టి షాప్లోకి చొరబడ్డ దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దుకాణం యజమాని సమాచారంతో పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. తదుపరి సీజేఐగా ఆయన పేరు ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు. కాగా సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తుంది. ఏడాది మే నెలలో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ కాలం నవంబర్ 23తో ముగియనుంది. దీంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ఇటీవల ప్రక్రియను ప్రారంభించింది. వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కలు మానవులపై చేసే క్రూరత్వం గురించి ఏమంటారు అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కల
కుక్కల దాడులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి కుక్కల బెడద కూడా కారణమని సుప్రీం వ్యాఖ్యానించింది. డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నేరాల దర్యాప్తును సీబీఐ చేపట్టేలా లేదా అనే విషయంపై ఆలోచిస్తామని తెలిపింది. అయితే కొన్ని డిజిటల్ అరెస్టు కేసులపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అలాగే డిజిటల్ అరెస్టు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుత్తణి చుట్టుపక్కల ఉన్న ఆర్కాట్ కుప్పం, కేజీ కండిగై, కనకమ్మ చెత్తిరం, మాథూర్, పొత్తూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తిరుత్తణిలో కుంభవృష్టికి రోడ్లు, చెరువులను తలపించే రైల్వే అండర్ పాస్ మొత్తం నీటిలో మునిగిపోయింది. రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుత్తణి ఆలయానికి వచ్చిన భక్తులు, తిరుపతికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సిడ్నీ వేదిక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. అయితే ఫీల్డింగ్ చేస్తూ ఉండగా భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి పక్కటెముకకు తీవ్రంగా గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతన్ని బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. అయితే తాజాగా అతన్ని ఐసీయూలో చేర్చినట్లు సమాచారం.